guys, welcome to Sri Matrix. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్కి సంబంధించిన ట్రిక్స్ అనేది చూడబోతున్నాం. సో ఈ ఎక్సెల్ వీడియోలో కౌంట్ ఇఫ్ఎస్ కౌంట్ టు ఫార్ములాస్ అనేవి ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు మన ఛానల్ను లైక్ చేయడం అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ కావడానికి అవకాశం ఉంది. ఇక వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా మనం ఎక్సెల్ ఓపెన్ చేసుకుందాం. సో ఇలా చూడండి. సో ఇక్కడ ఉన్న ఎక్సెల్ డేటా ప్రకారం మనం కౌంట్ ఫార్ములాను, కౌంట్ ఇఫ్ఎస్ ఫార్ములాను ఏ విధంగా వాడాలనేది ఇక్కడ చూడబోతున్నాం. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఒకటి డేటా అనేది ప్రిపేర్ చేసి పెట్టాను, రైట్. సో ఈ డేటా ప్రిపరేషన్ మళ్ళీ ఇప్పుడు చేద్దాం. సో ఇక్కడ కోర్సు, స్టూడెంట్ నేము, రిజల్ట్ అన్నట్టు తీసుకున్నాను. సో ఇక్కడ ఓవరాల్ డేటా ఎలా తీసుకున్నాం, రైట్. అలాగే డేటాలో కోర్స్ నేమ్ ప్రకారం ఎట్లా తీసుకున్నాం, అలాగే కోర్స్ నేమ్స్ని బేస్ చేసుకొని, అలాగే స్టూడెంట్ నేమ్ను బేస్ చేసుకొని, అలాగే రిజల్ట్ని బేస్ చేసుకొని ఎలా తీసుకున్నాం అనేది ఇక్కడ చూడబోతున్నాం. సో ఇక్కడ ముందుగా మనము కౌంట్ అనే ఫార్ములా ఎందుకోసం వాడుతున్నాము అనేది తెలియాలి. సో కౌంట్ ఫార్ములాని యూజ్ చేసి జస్ట్ నెంబర్స్ అనేటివి, అంటే కంప్లీట్ టోటల్ డేటా అనేది ఎంత ఉంది అనేది చూడడానికి యూజ్ చేస్తాం. జస్ట్ అది నెంబర్స్ మీద మాత్రమే కౌంట్, అంటే ఇక్కడ టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని మాత్రమే కౌంట్ చేయడానికి యూజ్ అవుతుంది. టెక్స్ట్ మీద కౌంట్ అనేది యూజ్ కాదు, ఓకే, అప్లై కాదు. ఓన్లీ నెంబర్స్ మీద మాత్రమే అప్లై అవుతుంది. అంటే ఇక్కడ టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఆఫ్ కాదు, ఇది టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేస్తుంది, రైట్. అలాగే కౌంట్ ఇఫ్కి వచ్చేసరికి ఏంటి అన్నప్పుడు, సో ఈ డేటాలో ఈ టెక్స్ట్ మనం తీసుకున్నా, నెంబర్స్ తీసుకున్నా వర్క్ చేస్తుంది. ఇక్కడ టెక్స్ట్ మీద అంటే కోర్స్ మీద తీసుకున్నాను నేను. కోర్స్ మీద తీసుకున్నట్టయితే ఎంఎస్ ఎక్సెల్ అనేది ఈ డేటాలో ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని మీకు ఇక్కడ చూపిస్తుంది, చూడండి, 5 times, ఓకే. ఈ కౌంట్ ఇఫ్ని యూజ్ చేసుకొని మన డేటాలో మనం ఇచ్చిన కంటెంట్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది ఇక్కడ మనం చూసుకోవడానికి కౌంట్ ఇఫ్ని యూజ్ చేస్తాం. అలాగే కౌంట్ ఇఫ్ ఎస్ అనే అంటే మల్టిపుల్ టైమ్స్ను బేస్ చేసుకోవడానికి కౌంట్ ఇఫ్ ఎస్ను యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకున్న డేటాలో సో కోర్స్ నేమ్ ప్రకారంగా టోటల్ పాస్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని చూసుకున్నాం. అంటే ఎక్సెల్, ఓకే, ఈ ఓవరాల్ కోర్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో పర్టికులర్గా ఎక్సెల్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎక్సెల్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు 2 members ఉన్నారు. ఇక్కడ ఎంఎస్ వర్డ్ పాస్ అయిన వాళ్ళు 3 members ఉన్నారు, ఓకే. ఇలా అంటే పర్టికులర్ కోర్స్ పాస్ వైజ్గా ఇది, అంటే కోర్స్ నేము ఐదర్ రిజల్ట్ నేము ఏదైతే ఉన్నాయో ఇవి రెండింటిని కంపేర్ చేసుకొని సో రిపిటేషన్స్ ఎన్ని అయినాయని చూసుకోవడానికి యూజ్ అవుతుంది, ఓకే. అలాగే ఇదే కౌంట్ ఇఫ్ని యూజ్ చేసుకొని ఇక్కడ 3 ఫార్మేషన్స్ యూజ్ చేసిన, అంటే కోర్స్ నేమ్ను యూజ్ చేసుకొని, అలాగే స్టూడెంట్ నేమ్ను బేస్ చేసుకొని, రిజల్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ డేటాను తీసుకొని, అంటే పర్టికులర్ కోర్సులో పర్టికులర్ స్టూడెంట్ నేమ్స్ పాస్ అయిన వాళ్ళ ఎన్ని రిపీట్ అయినాయని ఇక్కడ ఉంటుంది, ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ఎక్సెల్ ఫార్మాట్ చూసుకొని నరేష్, రైట్. నరేష్ అనేవాళ్ళు ఇక్కడ ఎక్సెల్లో ఉన్నారు, వర్డ్లో ఉన్నారు, పవర్ పాయింట్లో ఉన్నారు, రైట్. ఇలా తీసుకున్నప్పుడు ఎక్సెల్లో రవి అనే క్యాండిడేట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని ఇక్కడ చూసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మనకు చూజ్ చేసుకొని ఛాయిస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు నేను మరొకసారి చేంజ్ చేస్తాను. సో రవి అని ఇక్కడ మెన్షన్ చేస్తాను, రవి. సో ఓకే, ఇక్కడ మీకు ఎక్సెల్ కదండి ఇక్కడ. సో ఇక్కడ పాస్ మెన్షన్ చేయాలి, చూడండి, పాస్, ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 వచ్చిందా. సో ఎక్సెల్లో పర్టికులర్ రవి అనే క్యాండిడేట్ మనకు పాస్తోని సో 2 ఉన్నాయని చెప్తుంది. మరి 2 ఎక్కడ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ రవి అనేది ఇక్కడ ఒకటి ఉన్నది పాస్, అలాగే పైన ఇక్కడ ఒకటి ఉన్నది, చూడండి, 2 ఇక్కడ ఉన్నాయి మనకు, రైట్. ఈ విధంగా సో కోర్సును బేస్ చేసుకొని, స్టూడెంట్ నేమ్ను బేస్ చేసుకొని, రిజల్ట్స్ని మూడింటిని బేస్ చేసుకొని మనం రిపిటేషన్ చూసుకోవచ్చు. లేదు జస్ట్
నెక్స్ట్ కోర్స్ నేమ్ ఐదర్ రిజల్ట్ను ఐదర్ లేదంటే నేమ్ను బేస్ చేసుకుని కూడా మనం ఇక్కడ రిజల్ట్ను చూసుకునే ప్రాసెస్ అనేది ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్లలో మనకు యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఎలా ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మీకు డేటా అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఇక్కడ కష్టం మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఇవి డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో ఇవి మనం డిలీట్ చేస్తున్నాను ఇక్కడ కూడా. రైట్, ఓకే, ఇప్పుడు ఇలా ఉంది. సో ఈ విధంగా ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఆల్ ఆఫ్ కోర్స్ నేమ్స్ అంటే ఇక్కడ కోర్స్ నేమ్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. సో ఇవి యూజ్ చేయాలనుకున్నప్పుడు నేను ఒకసారి చూస్తున్నాను, కౌంట్ ఫార్ములాని వాడుతున్నాను. ఈజ్ ఈక్వల్ COUNT బ్రాకెట్ ఓపెన్ చేసి రేంజ్ ఎక్కడ నుంచి ఇక్కడ పవర్ పాయింట్ ఉంది అంటే C కాలం 5th రో నుంచి ఉంది. అంటే C5 నుంచి C21 వరకు రేంజ్ సెలెక్ట్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి 0 వచ్చింది. అంటే మొత్తం డేటా 0 ఉంది అని చూపిస్తుంది. మనకు 0 ఉందా లేదా? నేను ఆల్రెడీ ముందే చెప్పా, కౌంట్ ఫార్ములా టెక్స్ట్ మీద అప్లై కాదు, నెంబర్ మీదనే అప్లై అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది సో కోర్స్ కాకుండా సీరియల్ నెంబర్ ఫార్మాట్ తీసుకుందాం, అప్పుడు కౌంట్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ COUNT బ్రాకెట్ ఓపెన్. సో B5 నుంచి B21 వరకు తీసుకొని ఫస్ట్ వీటిని లాక్ వేసుకుందాం. సో లాక్ F4 ప్రెస్ చేయండి, లాక్ అయిపోతుంది ఇలా. ఓకే, సో క్లోజ్ చేసేయండి, ఎంటర్ కొట్టండి. వచ్చిందా 17. సో సీరియల్ నెంబర్ నుంచి 21 వరకు అంటే ఇక్కడ C5 నుంచి B21 వరకు ఎంత డేటా ఉందో 17 డేటా ఉంది అన్నట్టు. ఓకే, ఇలా. అలాగే కౌంట్ ఇఫ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ MS వర్డ్ను నేను సెర్చ్ చేస్తాను. ఓకే, MS వర్డ్ అనే నేమ్స్ అనేవి ఎన్ని టైమ్స్ మనకి ఈ టేబుల్లో మనకు ఉంది అనేది చూద్దాం. MS వర్డ్ మాత్రమే ఈ డేటాలో నేమ్స్ ఉంది కదా, ఈ నేమ్స్ డేటాలో ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చూద్దాం. ఈజ్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ రేంజ్ ఎక్కడ C కాలంలో అంటే కోర్స్ అనేది C కాలంలో ఉంది కాబట్టి C5 నుంచి C21 వరకు సెలెక్ట్ చేసి ఫస్ట్ వీటిని లాక్ చేస్తున్నా. సెలెక్ట్ చేయండి, F4 ప్రెస్ చేయండి. ఓకే, తర్వాత లాస్ట్కి వచ్చి కామా పెట్టేసి సో ఏంటిది మనకు MS వర్డ్ ఎక్కడ ఇది, ఇక్కడ ఏదైతే టైప్ చేసినా ఇదేంటిది S13లో ఏదైతే ఉందో అది. సో క్లోజ్ చేస్తుంది. వచ్చిందా? 3 టైమ్స్ రిపీట్ అయింది. మరి 3 టైమ్స్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి MS వర్డ్ ఇందులో రిపీట్ అయింది 1 అండ్ ఇక్కడ 2 రైట్. చూడండి ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది చూడండి. ఓకేనా, వేరే ఎక్కడ కూడా మనకి ఇక్కడ రిపిటేషన్స్ అనేది లేదు, ఈ 3 టైమ్స్ మాత్రమే ఉంది. ఓకే, అలాగే సో ఇప్పుడు ఎక్సెల్ చూద్దాం. MS ఎక్సెల్ ఎన్ని టైమ్స్ డైరెక్ట్ ఇక్కడ ఎక్సెల్ నేమ్స్ ఆల్రెడీ ఫార్ములా ఇచ్చేసి లాగ్ చేసిన కాబట్టి ఇక్కడ ఎక్సెల్ అనేది టైప్ చేసి ఆటోమేటిక్గా అక్కడ కౌంట్ అయిపోతుంది. 5 టైమ్స్ ఉందా? సో ఉందా లేదు చూద్దాం. 1 టైం, ఓకే, 2 టైం, 3rd టైం, 4th టైం, 5th టైం. చూడండి 5 టైమ్స్ రిపీట్ అయింది రైట్. ఇలా సో అంటే కోర్స్ నేమ్ అనేది ఈ కోర్స్ కాలంలో ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 5 టైమ్స్ రిపీట్ అయింది అని మనం చూస్తున్నాం రైట్. ఓవరాల్ డేటా ఎంత ఉంది? 17 ఉంది రైట్. ఇక్కడ ఓన్లీ ఎక్సెల్ అనేది 5 టైమ్స్ ఉంది అలా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇదే ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ అనేది ఎంతమంది పాస్ అయ్యిండ్రు అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, ఎక్సెల్ అనేది మాత్రమే ఎంతమంది పాస్ అయినరో చూద్దాం. అది ఎలా అంటే కౌంట్ ఇఫ్ ఎస్ని యూజ్ చేసుకోవాలి. ఎలా? ఈజ్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ ఎస్ బ్రాకెట్ ఓపెన్. సో మనం ఏ కోర్సు చూడాలనుకున్నాం? ఎక్సెల్ అనేది ఎక్కడ? ఈ కోర్స్ కాబట్టి C5 నుంచి C21 దాకా తీసుకొని ఫస్ట్ దీన్ని లాక్ వేసుకున్నాం. సెలెక్ట్ చేసి F4 కొట్టండి, లాస్ట్లో క్లిక్ చేసి కామా పెట్టేసి MS ఎక్సెల్తో కదా అంటే ఇక్కడ టైప్ చేసినాం. సో H18లో ఉన్న దాంతో నేను అక్కడ సెర్చ్ చేస్తున్నా, ఇచ్చేసి కామా. సో పాస్ అనేది కావాలి కదా, పాస్ అనేది ఎక్కడ ఉంది? రిజల్ట్ కాలం అంటే E5 నుండి E21 వరకు సెలెక్ట్ చేసి దీనిని కూడా సెలెక్ట్ చేసి లాక్ వేయండి F4. మళ్ళీ లాస్ట్లో క్లిక్ చేసి కామా పెట్టి ఏం సెర్చ్ చేయాలనుకున్నాం? ఇక్కడ పాస్ను అంటే MS ఎక్సెల్ కోర్సులో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు కావాలి రైట్. సో అప్పుడు ఇక్కడ ఇన్వెంటెడ్ కామాస్లో పాస్ అని మెన్షన్ చేయండి రైట్. క్లోజ్ చేసేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. వచ్చిందా? 3 మెంబర్స్. ఎక్సెల్ మనకి ఎంత ఉన్నాయి డేటా? 5 రిపిటేషన్స్ ఉన్నాయి, అందులో పాస్ అయిన వాళ్ళు 3 మెంబర్సే. ఒకసారి మరి చూద్దాం. సో ఇది Excel1, Excel2, Excel3, Excel4, Excel5 చూడండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ నుంచి అయితే ఎక్సెల్ 3rd వన్, సీరియల్ నెంబర్ 3rd వన్ నరేష్ పాస్ రైట్. మళ్ళీ సీరియల్ నెంబర్ 7 ఎక్సెల్ రవి పాస్.
తర్వాత 11th సీరియల్ నెంబర్ ఎంఎస్ ఎక్సెల్ మౌనిక ఫెయిల్, రైట్. చూడండి ఇది ఫెయిల్ ఉంది అంటే 1 2 వచ్చేసినాయి, ఇది ఫెయిల్ ఉంది. మళ్ళీ ఎంఎస్ ఎక్సెల్ రవి ఫెయిల్ ఉంది. ఎంఎస్ ఎక్సెల్ రవి పాస్ ఉంది, 14 పాస్, రైట్. అలాగే 7 పాస్, 3 పాస్ అంటే 1 2 3 టైమ్స్ పాస్ ఉందా ఇలా. అలాగే ఇప్పుడు మనం వర్డ్ చూసుకుందాం, ఎంఎస్ వర్డ్ చూసుకుందాం. ఎంఎస్ వర్డ్ ఇస్తున్నా చూడండి 3 టైమ్స్ అట, లేదు. ఓకే ఇప్పుడు నేను ఏంటిది యాక్సెస్ ఇస్తాను, చూడండి యాక్సెస్ 1 టైమే పాస్ ఉందట, 1 టైం ఉందా లేదా ఒకసారి చూద్దాం. సో యాక్సెస్ ఇక్కడ ఉంది, రైట్. యాక్సెస్ ఇక్కడ ఉంది, ఐదర్ ఎనీ టైమ్స్ రిపీట్ అయిందో పైన చూద్దాం, ఇక్కడ ఇస్తే వస్తుంది కదా. యాక్సెస్ 3 టైమ్స్ ఉంది రిపిటేషన్స్ అంటే 1 టైం పాస్. చూడండి 1 2 దెన్ 3. చూడండి రవి ఫెయిల్, నరేష్ ఫెయిల్, సురేష్ అనేది ఒకతను పాస్, జస్ట్ 1 టైం పాస్ అనేది యాక్సెస్లో ఉంది, రైట్. ఈ విధంగా మనం కౌంట్ ఇఫ్ఎస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు కోర్స్ నేమ్ బేస్ చేసుకొని సో క్యాండిడేట్ని బేస్ చేసుకొని పాస్ అయిన వాళ్ళు ఎవరో చూద్దాం. ఓకే సో ఇప్పుడు నేను అదే ఎంఎస్ సో పాస్ అనేది ఒకటే అయింది తెలుసు కదా. సో ఇప్పుడు ఎంఎస్ వర్డ్ తీసుకుందాం, ఎంఎస్ వర్డ్. సో పాస్ అయిన ఫార్మాట్ ఎవరు అనేది చూద్దాం, నరేష్. ఓకే నరేష్ అని ఇస్తున్నాం, నరేష్ అనే క్యాండిడేట్ ఎంఎస్ వర్డ్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే నరేష్ అనే క్యాండిడేటు ఎంఎస్ వర్డ్లో, ఓకే నరేష్ అనే క్యాండిడేట్స్ ఎంఎస్ వర్డ్ కోర్సులో నరేష్ అనే వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యిండ్రు అనేది ఇక్కడ చూద్దాం, రైట్. దానికోసం ఈజ్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ ఎస్ బ్రాకెట్ ఓపెన్. సో కోర్స్ నేమ్ కావాలి కాబట్టి ఫస్ట్ కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని సో సెలెక్ట్ చేసి F4 పెట్టి లాక్ చేయండి, లాస్ట్లో చివర క్లిక్ చేయండి, కామా ఇచ్చేసి సో మనం నా ఎంఎస్ వర్డ్ కాబట్టి ఇది ఏంటిది H22 కామా ఇచ్చేసేయండి. మళ్ళీ నరేష్ అనే క్యాండిడేట్ కావాలి కాబట్టి సో స్టూడెంట్ నేమ్ కాలం సో D5 నుంచి D21 సెలెక్ట్ చేయండి, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి F4తో లాక్ చేయండి, లాస్ట్లో క్లిక్ చేసి కామా పెట్టి ఈ నేమ్ ఏంటిది I22 క్లిక్ చేయండి, కామా ఇచ్చేయండి. దెన్ మళ్ళీ రిజల్ట్ కాలం సెలెక్ట్ చేయండి, సో ఈ కాలంను కూడా సెలెక్ట్ చేసి సో F4తో లాక్ చేయండి, లాస్ట్ కామా చివర కామా పెట్టండి. సో దేంతో మనం పాస్ కదా, సో పాస్ కావాలి కాబట్టి ఇన్వెంటెడ్ కామాస్లో పాస్ అని ఇవ్వండి, ఇచ్చి క్లోజ్ చేయండి. చూడండి ఎవరున్నారు ఎంఎస్ వర్డ్లో నరేష్ అనే క్యాండిడేట్ ఎంతమంది ఉన్నారు, ఒక్కడే పాస్ అయినాడు, ఎంతమంది కాదు ఒక్కడే పాస్ అయినాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒక్కడే పాస్. ఓకే కావాలంటే ఒకసారి చూద్దాం ఇక్కడ. సో నరేష్ అనే క్యాండిడేట్ ఒక్కడే పాస్ అయిందా లేదా అని ఎంఎస్ వర్డ్ ఇక్కడ చూడండి, నరేష్ అనే క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు, దెన్ ఒకడే ఉన్నాడు, పాస్ కూడా ఒక్కడే ఉన్నాడు కదా అట్లా. దెన్ ఎంఎస్ వర్డ్ ఇక్కడికి వెళ్ళాం, రవి పాస్ ఉన్నాడు, ఓకే ఇక్కడ ఎంఎస్ వర్డ్ మౌనిక పాస్, ఇలా అన్నారు. బట్ నరేష్ అనే క్యాండిడేట్ ఒక్కడే ఉన్నాడు, రైట్ ఇలా. సో అలాగే ఎంఎస్ వర్డ్లో రవి పెడదాం, రవి సో ఒక్కడే ఉన్నాడు, ఎంఎస్ వర్డ్లో కూడా రవి అనే క్యాండిడేట్ ఒక్కడే ఉన్నాడట, రైట్. సో చూద్దాం ఒకసారి ఎంఎస్ వర్డ్ చూడండి రవి, ఓకేనా. సో ఇప్పుడు ఎక్సెల్ పెడదాం, ఎక్సెల్ కోర్సులో రవి అనే క్యాండిడేట్స్ ఎంతమంది పాస్ 2 మెంబర్స్ అట, చూడండి 2 మెంబర్స్ పాస్ అయ్యిండ్రు అంటే ఇక్కడ, రైట్. సో చూద్దాం ఎక్సెల్లో ఇక్కడ నరేష్ ఉన్నాడు, రైట్. ఇక్కడ ఎక్సెల్లో రవి ఉన్నాడు, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్సెల్లో మౌనిక ఉంది, ఇక్కడ ఎక్సెల్లో రవి ఉన్నాడు, ఇక్కడ ఫెయిల్ ఉంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్సెల్లో రవి ఉన్నాడు పాస్, చూసారా. సో ఇక్కడ మనకి ఎక్సెల్ అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది, అందులో రవి అనే క్యాండిడేట్ మనకు 2 టైమ్స్ పాస్ ఉన్నాడు, అంటే 2 మెంబర్స్ పాస్ అయిన వాళ్ళు. ఇక్కడ 14 సీరియల్ నెంబర్ పాస్, అలాగే 7 సీరియల్ నెంబర్ పాస్, ఓకే. ఇలా మనం కౌంట్ ఇఫ్ఎస్ ఫార్ములాస్ను మనం యూజ్ చేస్తూ ఉంటాం, ఓకే. కౌంట్ అనే ఫార్ములా జస్ట్ ఓన్లీ వాల్యూస్ న్యూమరికల్ నెంబర్ మీద మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, టెక్స్ట్ మీద అప్లికేబుల్ కాదు. కౌంట్ అనేది టోటల్ డేటా అనేది ఎన్ని ఉన్నాయని చూపించడానికి కౌంట్ ఫార్ములాను యూజ్ చేస్తాం. అలాగే కౌంట్ ఇఫ్ ఏంటిది, ఒక డేటాను బేస్ చేసుకొని అవి ఎన్ని టైమ్స్ రిపీట్ అయిపోయింది ఆ డేటాలో, ఓకే. మనం తీసుకున్న ఎంఎస్ వర్డ్ అనుకోండి, ఓకే. ఎంఎస్ వర్డ్ అనేది ఇప్పుడు మనం తీసుకున్న డేటా మొత్తంలో ఎన్నిసార్లు రిపీట్ అయింది అని కౌంట్ చేయడానికి కౌంట్ ఇఫ్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం, ఓకే. అలాగే ఇక్కడ
ఇంకోటి ఏంటి మనం కౌంట్ ఇఫ్ ఎస్ ఏంటిది, మనం ఇక్కడ తీసుకున్న డేటాలో పర్టికులర్ కోర్స్ ఎంఎస్ వర్డ్లో పర్టికులర్ క్యాండిడేట్స్ నరేష్ అనే పేరుతో ఉన్న వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు ఓకే అనేది ఇక్కడ చూస్తాం. అంటే నరేష్ అనే క్యాండిడేట్ పేరుతోని ఎంఎస్ వర్డ్ కోర్సులో ఎంతమంది పాస్ అయ్యారు అనేది కూడా చూడడానికి కౌంట్ ఇఫ్ ఎస్ను యూజ్ చేస్తాము ఓకే. సో ఈ విధంగా మనం ఈ కౌంట్ యొక్క స్పెషల్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు మన వీడియోను లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.